కదా సమయానికి. రైట్. ఒక మస్తాన్ వలి గారు, ఏ రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు మీకు కూడా కొంత ఉత్సాహం కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో, సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అని అంటే ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి, లేని ఇక్కడి నుంచి అటు నుంచి ఇటు పోతున్నటువంటి వాళ్ళు, అసలు ఎక్కడికి పోవాలో తెలియని వాళ్ళు, వీళ్ళందరికీ దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా కనపడి ఆ రకమైనటువంటి ఆశాజనకంగా మీకు ఏమైనా కలిసి వచ్చే అంశంగా ఉందా? టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఏమైనా కలిసి వస్తాయా? అందరికీ నమస్కారం అండి. ముందుగా బిగ్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జంపింగ్ జపాన్ ఆయారాం గయారాం అనేటటువంటి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ లో నుంచి పోయినటువంటి వ్యక్తులే. కాంగ్రెస్ ను వదిలి వాళ్ళకు ఉన్నటువంటి సొంత ఆలోచనలు కానీ స్వార్థ రాజకీయాల కోసం వెళ్ళేటటువంటి, నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా ప్రజలు దీని మీద చైతన్యం పెరగాలి. ప్రజలు చైతన్యం పెరగకపోతే ప్రజాస్వామ్యం పటిష్టం పెరగదు. ప్రతి పార్టీ చెప్పింది మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పెరుగుదల, ఆ అసెంబ్లీ స్థానాలే ఎందుకు మారుస్తారో తెలీదు. ఆ పార్టీలకు ఉన్నటువంటి సామాజిక వర్గాల సీట్లు ఎక్కడ మార్చుకోరు. సరే, ఇవాళ పాలసీలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా తొంగలో దొరికారు. వీళ్ళంతా కూడా మోడీ గారి కాళ్ళ దగ్గర గులాం చేసేటటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో తయారైంది. నేను మీరు అన్నటువంటి మాటకి ఏం చెప్తానంటే, నైతిక విలువలు కోల్పోయారు. రాజకీయ నాయకులందరూ కూడా తమ సైద్ధాంతిక భావాల కోసం పనిచేసి, ప్రతి ఒక్కడు అడగండి, నేను సేవ చేయటానికి వచ్చాను, నాకున్నటువంటి అన్ని బాధలు బంధలు వదిలేసుకొని వచ్చాను, సేవ చేస్తానని చెప్తాడు. సేవ చేసేవాడు ఎందుకు మారతాడండి? పార్టీ టికెట్ ఇచ్చాలనేటటువంటి పార్టీ నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయాలి తప్ప మారుతారు అని అంటే, మరి దొంగ దొంగ అన్నట్టు వ్యవహారం చూస్తూ ఉంటే, అటువంటి వ్యక్తుల్ని ప్రజలు కూడా సమాజంలో చిత్కరించాలి. ఇవాళ వీళ్ళు ఎట్లా చెబుతున్నారంటే, ఇక్కడ దొంగ అయినోడు ఇంకో చోట దొంగగాడు, ఇక్కడ చెల్లెల నాణ్యం రెండో చోట కూడా నాణ్యంగా పెరుగుతాడని చెప్పి, మళ్ళీ ఇదే దొంగ నాణ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లి ఫ్రెష్ గా వచ్చింది ఈ నాణ్యాన్ని మీరు ఓటేయండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. మీ ద్వారా ఈ బిగ్ టీవీ ఛానల్ ద్వారాగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఇటువంటి స్వార్థపూరిత రాజకీయాలు పెరిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కలుషితం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతోంది. రాజకీయ నైతిక విలువలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ ఉన్నటువంటి ఈ స్వార్థ రాజకీయ నాయకత్వం, పార్టీల నాయకత్వం ఒక రిమోట్ కంట్రోల్ ద్వారాగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తమ పార్టీని బ్రతికించుకోవడానికి గెలిపే పరమావధిగా భావించి ప్రజల్ని ఎక్కడికక్కడ డబ్బున్నోడిని, ధనవంతుల్ని, భూస్వాముల్ని, బూర్చువాలని పోషిస్తూ వాళ్ళకి ప్రజాసేవ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య యొక్క వ్యవస్థల్ని పూర్తిగా ప్రమాదంలో పడేస్తా ఉన్నారు. ఇటువంటిది ఏ పార్టీ చేసినా కూడా తప్పే. అప్పటిదా చెబుతా ఉంటారు, నా ఊపిరే నా పార్టీ, నా శ్వాసే నా సిద్ధాంతం, ఈ పార్టీలో వదిలి నేను ఎక్కడ పోనంటాడు, తెల్లారేటప్పుడు పోతా ఉన్నట్టు పదం. ఒకే పరిస్థితుల్లో జరుగుతా ఉన్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. సరే, ఒకటి రెండు, ఇక్కడ వేరే వీళ్ళు రావాలి వాళ్ళు పోవాలనేటటువంటిది కాదు. మా సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మనుగడ, రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అటు చంద్రబాబు నాయుడు గారి పాలన కానివ్వండి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ, ఈ రెండు కూడా ప్రజల్ని వంచారు, ప్రజల్ని మోసం చేశారు. ప్రజల యొక్క గౌరవాన్ని వీళ్ళ అహంకారపూరితమైన ఆలోచన విధానంతో మోడీ దగ్గర తాకట్టు పెట్టి, మోడీ గారి దగ్గర మరి యాచకులుగా మారినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఆలోచన విధానం తప్పకుండా రాష్ట్రం అధోగతి పాలైంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు. ఎవరికి తీర్చాలి? ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు ఏంటి? కొత్తగా పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కడైనా వచ్చినాయా? లేదా మహిళలకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? చెప్పుకుంటానికి చాలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి పనికి వస్తా ఉన్నాయి. కేవలం 1%, 2%, 3% ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని
వాళ్ళ యొక్క వ్యాపారం కోసం, వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం వీళ్ళందరినీ వాడుకొని ప్రజలను వంచేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఇది ఈ రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ